मैं हूं। कौन है तुम? इस टाइम पे ये क्या कर रहा है? अरे क्या वस्तुना? अरे तेरा से पूछ रहा हूँ क्या कर रहा है इधर? మీతో కాస్త మాట్లాడాలి. కొంచెం మేడ మీదకి వస్తారా? ఇంత అర్ధరాత్రి ఏంటయ్యా? పొద్దునే రా మాట్లాడుకుందాం. నువ్వు తప్పించిన వాడు ఇప్పుడు మా ఇంట్లోనే గెస్ట్గా ఉన్నాడు. సారీ, నేనెవరో చెప్పలేదు కదా. నా పేరు జగదీష్, ఇండియన్ ఆర్మీ. కానీ నేను అది మాత్రమే కాదు, DIA, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో వన్ ఆఫ్ ది స్పెషలిస్ట్, మిలిటరీలో సీక్రెట్ ఏజెంట్. ఈ విషయం నాతో వర్క్ చేసే వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, అంతెందుకు నా ఫ్యామిలీ కూడా తెలియదు. మరి ఇదంతా నీతో ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు ప్రాణాలతో ఉండబోయేది లేదుగా. మేము క్యాంపులో ఉండేటప్పుడు ఆ దేశం వాళ్ళు మమ్మల్ని కాల్చడం, మేం తిరిగి వాళ్ళని కాల్చడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒకరోజు మా క్యాంప్లో రవి అనే ఒక అతను, అతనిది మన రాష్ట్రమే, సడన్గా అదృశ్యమయ్యాడు. 7 రోజులు ఎంత వెతికినా దొరకలేదు. 8వ రోజు దొరికాడు. పాపం వాళ్ళ క్యాంపులో చిక్కుకొని ఉంటాడు. వాడిని 7 రోజులు చిత్రహింసలు పెట్టి వాడి కళ్ళు 2 పీకేసి ఈ బియర్ బాటిల్ ఉందే, బియర్ బాటిల్, దాన్ని కింద నుంచి లోపలికి, మొత్తం లోపలికి తోసేసి పగల కొట్టేశారు. మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బాడీని అప్పగించొచ్చాం. తల్లి గుండెలు బాదుకుంటోంది, తండ్రి ఏడుస్తున్నాడు, అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు. 14వ రోజు వాడి తమ్ముడు వచ్చాడు రా మిలిటరీకి. ఇక్కడ మీరంతా సంతోషంగా బతకాలనే కదరా అక్కడ రోజు మేము చస్తున్నాం. ఇది లోకల్ మేడ్ గన్, ఇది నా గన్. నేను నిన్ను కాలిస్తే ఎందుకు కాల్చానో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. నువ్వు చచ్చి శవమైనా నీ కుటుంబం నీ మొహాన్ని ఉమ్మేస్తుంది. నీ పిల్లలు సిగ్నల్ దగ్గర ముష్టెత్తుకుంటారు. నీ పెళ్ళాం రాత్రుల్లో రోడ్డు పక్కన నుంచొని చేతులూపి పిలుస్తూ ఉంటుంది. అదే నిన్ను నువ్వే కాల్చుకుంటే డ్యూటీ పీరియడ్లో సూసైడ్ అని మీ ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తుంది, PF డబ్బు వస్తుంది, పెన్షన్ ప్రతి నెల వస్తుంది. నిర్ణయం నీకే వదిలిపెడుతున్నాను. ఆ గన్ను ఏమాత్రం నా వైపు తిరిగినా నేను నిన్ను కాల్చేస్తాను. పెద్ద ప్రమాదంలో అడుగు పెట్టావు. మీ ఇద్దరికి పూర్తిగా ఏమీ తెలియదని నాకు తెలుసు. ఓహ్ సారీ.
मुझे पता है तुम दोनों को पूरी बात पता नहीं। जुहू, बांद्रा, मटुंगा, धारावी। ముంబై సిటీలో 12 చోట్ల అటాక్. కబ్ 27th. మన ఫ్రెండ్స్ లో దీనికే ఫస్ట్ పెళ్లి జరుగుతుంది. అవునవును, గుంటూరు నుంచి వచ్చి గుజరాత్ అని ఎలా పట్టుకుందో చూడు. అది చాలా తెలివైందే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గార్జియస్ కదూ. థ్యాంక్ యూ. సిగ్గు చూడు. థ్యాంక్ యూ. హాయ్, కంగ్రాట్యులేషన్స్. హే వావ్, థ్యాంక్ యూ. హాయ్ థ్యాంక్ యూ. నాకు చిన్న డౌటా? ఏంటి? ప్లీజ్ 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 5 నిమిషాలు ట్రావే. ఈ నొదిలేసి ఎలా రాను? ప్లీజ్, నాకు తల పగిలేట్టుంది. సారీ, ఎక్స్క్యూజ్ మీ, 1 minute.
ఏంటే మన కాలేజ్ లో నా తర్వాత నువ్వే అందంగా ఉండేది. సరే ఈక్వల్ గా ఉంటాం. హాస్టల్ రూమ్ ఫుల్ గా రణబీర్ కపూర్, షాహిద్ కపూర్, జాన్ అబ్రామ్ లో ఫోటోలు పెట్టుకున్న దానివి ఇలాంటి సొట్టగాడిని ఇలాంటి వారిని ఎలా పెళ్లి చేసుకుంటున్నావే? ఇలా చూడు, ప్రాక్టికల్ గా ఆలోచించు. నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంతకు మించి ఏం కావాలే? పిచ్చిదానా, అందానికి సంపాదనకి సంబంధం లేదే. సంపాదించేవాడు అందగాడే అవ్వక్కర్లేదు. నన్ను పోనివ్వే. చూడు, రిసెప్షన్ లో ఒక్కడే ఫోటోస్ కి పోజిస్తున్నాడు. అది కాదు, ఒకడు అందంగానూ ఉండి చక్కగా సంపాదించేవాడు అయితే తల్లి దండం పెట్టి మరి పెళ్లి చేసుకో. సో ఈవినింగ్ మీట్ అవుదాం. యా యా షల్ ఐ మేక్ యు మూవ్? బై బై. ఓకే జగదీష్. yes sir, I see private home. ఏంట్రా ఇది? ఈవినింగ్ మీట్ అవుదాం. sir ఓకే బాయ్ రా.